పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంశంపై శనివారం నాడు కొత్త కాలువ సెంటర్, డీజీపీ కళ్యాణ మండపం, బీబీఎస్ హై స్కూల్ సెంటర్, అన్నమయ్య సర్కిల్, అయ్యప్ప గుడి, డైకాస్ రోడ్, గౌతమ్ రెడ్డి విగ్రహం కూడలి, ఈఎస్ఆర్ఎం స్కూల్, మహబూబ్ ఖాన్ పార్క్, నర్తకి సెంటర్, పిఎంఆర్ స్కూల్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, సంతపేట రోడ్డు, జనార్దన్ రెడ్డి కాలనీ వివిధ విభాగాల ఉన్నతాధికారుల నేతృత్వంలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు. చిల్డ్రన్ పార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒకసారి వాడి పాడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా జౌలి, నార, గుడ్డ సంచులను ప్రతిరోజు కూరగాయలు, ఇతర సరుకుల కోసం వాడుకుంటూ పర్యావరణ హితానికై తోడ్పడాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, రవాణా, నిల్వ తదితర అన్ని అంశాలపై నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, రవాణా, నిల్వ తదితర అన్ని విషయాలపై కఠిన చర్యలను అమలు చేయనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ప్రత్యేక బృందాల ద్వారా దుకాణాలు, గోదాములు, తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులను నిర్వహించి భారీ జరిమానాలు విధించనున్నామని, కొన్ని ప్రత్యేక సందర్భాలలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేద్దామని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నూడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు, ఈఈ శేషగిరిరావు, మెప్మా సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.